సహస్రలింగాల దేవాలయంలో వైభవంగా గురు దత్తాత్రేయ స్వామి వేడుకలు. పులాస గ్రామం ఆవరణలో ఉన్న సహస్రలింగాల దేవాలయంలో శ్రీ గురు దత్తాత్రేయ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. గురు దత్తాత్రేయ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి పలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని పలు పుష్పాలతో అలంకరించారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. జయంతి కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నల్మాస్ గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గంధోదక స్నానం సమర్పయామి. గంధోదక స్నానానంతరేణ बोला दुर्दत्त भगवान की जय, बोलो जय दुर्दत्त भगवान की जय। हर हर महादेव। शंभो शंकर। बोला दुर्दत्त भगवान की जय, बोला जगदम्बा माता की। बोलो गुरुदत्त भगवान की जय, बोलो गुरुदत्त भगवान की जय, बोलो दत्त भगवान की जय। ఓం నమ శివాయ. సహస్ర లింగాల దేవాలయంలో గురుదత్త పాలన సందర్భంగా దత్త నవరాత్రి ఉత్సవం జరుపుకొని ఈరోజు 10వ రోజు ప్రతి నిత్యం సాంఘికంగా భక్తులచే అభిషేకం, హారతి, తీర్థప్రసాదం అందించాము. అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఐక్యత ఉండాలని చెప్పి సామూహికంగా చేస్తున్నాము. మరి మా అందరి కోరికను ఆ దత్తాత్రేయుడు మన్నించి అందరికీ శుభం కలగాలి, అందరం బాగుండాలి. ఆ సహస్ర లింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు కూడా ఎలువెలు ఉండాలి. భక్తులందరూ కూడా ఇక్కడికి ప్రతి నిత్యం ఎంతోమంది భక్తులు ఇచ్చేసి సహస్రలింగాల ప్రదర్శన చేస్తున్నారు. ఇక్కడ లక్ష్మీనారాయణ, సరస్వతి, బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు, ఇక్కడ అది కాకుండా కాలభైరుడు, వీరభద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి అందరూ వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. చాలామందికి సహస్రలింగ దేవాలయంలో 1000 మంది ప్రతిష్టాపన చేసినాక సంకల్ప బలం బాగుంది. అందరి కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ 105 ప్రదక్షిణ చేస్తున్నారు, జయించడానికి పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి పున్నమ, అమావాస్య, కాలభైరష్టమి, ఉత్తర భద్రేశ్వరుడు, వీరభద్రుడికి అన్ని రకాల పూజలు చేస్తున్నాం. అందరూ కూడా బాగుందని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాం. ఎందుకంటే అందరం బాగుంటే అందులో మనం కూడా బాగుంటామని చెప్పి కోరికతో చేస్తున్నాం. ఆ సహస్ర లింగేశ్వర స్వామి కృప కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి ఈ దత్త పని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతున్నారు. బోలో దత్త భగవానికి జయ.